సంవత్సరాల్లో లోక్సభ సమావేశాలు ఇంత హాట్గా ఎప్పుడూ జరగలేదనే చెప్పుకోవాలి. గడిచిన 2 సార్లు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానాల్లో ఏకపక్షంగా సభ నిర్వహించిన భారతీయ జనతా పార్టీకి ఈ సమావేశాల్లో కాంగ్రెస్ మరియు విపక్ష పార్టీల నుండి గట్టి కౌంటర్ వచ్చింది. గత 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ వైఫల్యాలను విపక్ష నేతలు గట్టిగానే ఎండగట్టారని చెప్పుకోవాలి. మిల్క్ బాయ్ అంటూ రాహుల్ గాంధీని ఎద్దేవా చేసే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఈ సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రసంగం వారికి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీ పాలనపై రాహుల్ గాంధీ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ పాలనపై ముఖ్యంగా నరేంద్ర మోడీ విధానాలను దుయ్యబట్టారు. రైతుల విషయంలో కానీ, మణిపూర్ సంఘటనపై కానీ, విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలపై ఈడీ మరియు సిబిఐ దాడుల సంఘటనలపై రాహుల్ గాంధీ స్పందించిన ప్రశ్నలకు విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రసంగంతో కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ కనిపించింది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో ఉన్న పలు రాజకీయ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ నేతలు సైతం మోడీపై విరుచుకుపడడంతో అధికార ఎన్డీఏ కూటమి కంగుతిందనే చెప్పాలి. మతం పేరుతో రాజకీయాలు చేస్తే అధికారాన్ని ఎంతో కాలం కాపాడుకోలేరని, అయోధ్యలో రామమందిరం నిర్మించినా అక్కడ ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలుచుకోలేకపోయిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. త్వరలో గుజరాత్లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమని రాహుల్ గాంధీ ఈ సభ ద్వారా సవాలు విసిరారు. అయితే దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అయితే సాగిందని వార్తలు వినిపిస్తున్నాయి. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ఈ సమావేశాలకే హైలైట్గా కావడంతో ఢిల్లీ మీడియా రాహుల్ గాంధీపై ఫోకస్ పెంచింది. మోడీకి మొగుడు తయారయ్యాడంటూ కథనాలు రాయడం మొదలుపెట్టారు. చూడాలి రాహుల్ గాంధీ రాబో రోజుల్లో ప్రధాని మోదీని ఏ రకంగా ఎదుర్కొంటారో. आप शिव जी को देखें तो उनकी इमेज से आपको पता लगता है कि हिंदू डर नहीं फैला सकता, हिंदू हिंसा नहीं फैला सकता, हिंदू नफरत नहीं फैला सकता। और बीजेपी 24 घंटा नफरत, हिंसा, नफरत, हिंसा, नफरत, हिंसा